టు ఎవ్రీవన్ వెల్కమ్ టు ఎల్టీఎక్స్ క్లాసెస్. మనం ఈరోజు ఆంథ్రోపాలజీ మేడ్ సింపుల్లో ఆంథ్రోపాలజీ వన్ ఆఫ్ ది ఇంపార్టెంట్ టాపిక్స్ గురించి డీటెయిల్గా డిస్కస్ చేసుకుందాం. చూడమ్మా, సర్వైవల్స్ అండ్ ప్యారలల్స్ అన్న కాన్సెప్ట్ అనేది మనకు ఉంటుంది. సో ఇప్పుడు ఈ కాన్సెప్ట్ని నీట్గా డీటెయిల్గా మనం డిస్కస్ చేసుకుందాం. క్లాస్ డిస్కస్ చేస్తుంది దిస్ ఈజ్ శ్రీనివాస్. ఫస్ట్ థింగ్ ఫస్ట్, అయితే ఈ కాన్సెప్ట్ దట్ ఈస్ ది సర్వైవల్ అండ్ ప్యారలల్ అన్న కాన్సెప్ట్ అనేది మనకి పేపర్ 2లో ఉంది అన్నమాట. క్లియర్? పేపర్ 2 ఆంథ్రోపాలజీలో ఈ కాన్సెప్ట్ సర్వైవల్ అండ్ ప్యారలల్ అనేది ఇవ్వడం జరిగింది. సర్వైవల్ అండ్ ప్యారలల్ ఈ నేమ్ చూస్తేనే అర్థమవుతుంది మనకి ఆంథ్రోపాలజీలో ఈ టాపిక్ అనేది కల్చరల్ ఆంథ్రోపాలజీ సిగ్నిఫికెన్స్ అని. క్లియర్? కల్చరల్ ఆంథ్రోపాలజీ అని క్లియర్గా అర్థమవుతుంది, రైట్? ఎస్. అయితే కల్చరల్ ఆంథ్రోపాలజీలో మనం చాలా వరకు సొసైటల్ ఆస్పెక్ట్స్ అనేవి చూడడం జరుగుతుంది, రైట్? ఎస్. అయితే సర్వైవల్ అండ్ ప్యారలల్ అనేది తెలుసుకునే ముందు యూ షుడ్ నో వన్ ఆఫ్ ది ఇంపార్టెంట్ టాపిక్స్ దట్ ఈజ్ ది ఎథ్నో ఆర్కియాలజీ. ఎథ్నో ఆర్కియాలజీ అంటే అర్థం కావాలి. ఎథ్నో ఆర్కియాలజీ అంటే ఏంటి? ఆర్కియాలజీ అంటే ఏంటి? మనకేదైతే ఫాజిల్ ఎవిడెన్సెస్ కానీ ఆర్ యూజ్ చేసి పడేసిన హిస్టారికల్ రిమైన్స్ కానీ ఏవైతే ఉంటాయో వాటి యొక్క ఏజ్ని కనిపెట్టడం అనేది ఆర్కియాలజీలో జరుగుతుంది. అవునా? ఆర్కియాలజీలో ఏం జరుగుతుంది? హిస్టారికల్ ఐటమ్స్ ఏవైతే ఉంటాయో వాటి యొక్క ఏజ్ని కనిపెట్టడం అనేది ఆర్కియాలజీలో చూస్తాం. మరి ఎథ్నో ఆర్కియాలజీ అంటే ఏంటి? ఎథ్నిక్ గ్రూప్స్ ఏ ప్రొడక్ట్స్ అయితే యూజ్ చేయడం జరిగిందో వాటిని మనం స్టడీ చేయడం జరుగుతుంది. వాటిని స్టడీ చేయడం అనేది జరుగుతుంది. అయితే వీటిని ఎందుకు స్టడీ చేయాలి? వీటిని ఎందుకు స్టడీ చేయాలంటే ఆ టైంలో కల్చరల్ ప్రాక్టీసెస్ అనేవి ఏదైనా కంటిన్యూ అవుతూ ఇప్పటికీ కూడా పాటిస్తున్నామా, ఆర్ ఇప్పటి కల్చరల్ ప్రాక్టీసెస్ అనేవి అప్పుడు ఏ విధంగా ఉండేవి అనేది మనం చూస్తామన్నమాట. క్లియర్? ఫర్ ఎగ్జాంపుల్ ఇప్పుడు చూడండి, ఎథ్నో ఆర్కియాలజీ ప్రకారం ఈరోజు మనం పాటరీ అనేది, ఇఫ్ యూ టేక్ పాటరీ, క్లియర్, కుండలు, ఈ పాటరీ అనేది చూసుకుంటే ఈరోజు వాటర్ని హోల్డ్ చేయడానికి మాత్రమే యూజ్ చేస్తాం. అవునా? వాటర్ని హోల్డ్ చేయడానికి మాత్రమే యూజ్ చేస్తాం. అయితే ఇప్పుడు వాటర్ యూజ్ చేస్తున్నామంటే అప్పట్లో కూడా వాటర్ని ఈ పాటరీలో పెట్టి ఉంచేవారు, రైట్? అయితే కేవలం ఇది మాత్రమేనా? అయితే ఈరోజు మనం ఇంట్లో రైస్ స్టోర్ చేసుకోవడానికి రైస్కి సెపరేట్గా మన దగ్గర బాక్సెస్ అనేవి ఉన్నాయి. క్లియర్? సెపరేట్గా రైస్ హోల్డ్ చేసుకోవడానికి బాక్సెస్ అనేవి ఉన్నాయి. మరి అప్పట్లో బాక్సెస్ అనేవి లేవు కదా. సో బాక్సెస్ అనేవి అప్పట్లో లేనప్పుడు వాళ్ళు పాటరీని, ఈవెన్ రైస్ని కూడా హోల్డ్ చేసుకోవడానికి యూజ్ చేసేవారు. క్లియర్? అంటే ఏమర్థమవుతుంది? ఫర్ ఎగ్జాంపుల్ ఈరోజు క్యాష్ ఉంది అంటే, గోల్డ్ ఉన్నది అంటే ఇంట్లో వాటిని లాకర్లో పెట్టడం జరుగుతుంది. అవునా? లాకర్లో యూజ్ చేస్తారు. అయితే అప్పట్లో లాకర్ లేదు కదా. అప్పుడు కూడా ఈ పాటరీలోనే ఈవెన్ క్యాష్ కానీ గోల్డ్ కానీ వాటిని కూడా స్టోర్ చేసేవారు. అంటే క్లియర్గా పాటరీ అనేది స్టోరింగ్ పర్పస్లో మనకి ఎక్కువ యూస్ అయ్యేదన్నమాట. ఈ నాలెడ్జ్ అంతా మనకి ఎలా తెలుస్తుంది? ఈరోజు ఎథ్నో ఆర్కియాలజీ అనేది చదవడం వలన. అంటే పాటరీ ఇప్పటికీ కూడా మన ట్రైబల్స్ ఎలా యూజ్ చేస్తున్నారు, హిస్టారికల్ సిగ్నిఫికెన్స్ ఏంటి, హిస్టారికల్గా తవ్వకాల్లో ఏం దొరికింది, ఆ రెండింటిని అన్నిటినీ లింక్ చేస్తూ ప్రాపర్గా అర్థం చేసుకోవడం మనం ఎథ్నో ఆర్కియాలజీలో చూస్తామన్నమాట. అర్థమైంది కదమ్మా? సార్ ఇదంతా ఎథ్నో ఆర్కియాలజీ గురించి చెప్తున్నారు, మరి సర్వైవల్ ప్యారలల్ అంటే ఏంటి? ఎస్, దిస్ ఈజ్ ఫైన్. సో సర్వైవల్ ప్యారలల్ అంటే ఏంటో ఒక్కసారి ఇప్పుడు చూడండి. ఒక్కసారి చూడండి, ఇక్కడ దసరా ధమాకా ఆఫర్ అనేది లాంచ్ చేయడం జరిగింది. ఆంథ్రోపాలజీ ఆప్షనల్ ఫీజు 15,000 రూపీస్కే స్టార్ట్ చేస్తున్నాం అనమాట. అయితే 1 year వ్యాలిడిటీ అమ్మ. క్లియర్? 1 year వ్యాలిడిటీ 15,000 అండ్ 2 years వ్యాలిడిటీ కావాలనుకుంటే 20,000. ద మోస్ట్ బ్యూటిఫుల్ ఎగ్జైటింగ్ ఆఫ్ ఇట్ దట్ ఈస్ కేవలం మీకు లైఫ్ టైం వ్యాలిడిటీతో కావాలనుకుంటే 22,500. ఆప్షనల్ అనేది చాలా ఇంపార్టెంట్. మీరు ఎంత వేగంగా మీ ప్రిపరేషన్ స్టార్ట్ చేస్తే మీకు అన్నిసార్లు రివైజ్ చేసుకోవడానికి హెల్ప్ అవుతుందన్నమాట. కంప్లీట్ ఆంథ్రోపాలజీ ఆప్షనల్ నేనే డీటెయిల్గా డిస్కస్ చేస్తాను. ప్రాపర్ నోట్స్ అనేది ఇవ్వడం జరుగుతుంది. రెగ్యులర్ ఎగ్జామ్ అండ్ ప్రాపర్ గైడెన్స్ కూడా దొరుకుతుందన్నమాట. క్లియర్? రైట్. సో మీకు ఒకవేళ ఏ డౌట్స్ ఉన్నా మీరు ఈ నెంబర్కి కాల్ చేయగలరు. ఒకవేళ నాతో మాట్లాడాలనుకున్నా మీరు ఈ నెంబర్కి కాల్ చేయగలరు. కొత్త బ్యాచ్ అనేది స్టార్ట్ అవుతుంది అనమాట. క్లియర్? న్యూ బ్యాచ్ అనేది స్టార్ట్ అవుతుంది.
సో మీకు ఏ డౌట్ ఉన్నా నెంబర్కి కాల్ చేయగలరు. అయితే ఈ ఫీజ్ వ్యాలిడిటీ అనేది దసరా ఆఫర్ కాబట్టి కేవలం 15th October వరకు మాత్రమే. లైఫ్ టైం వ్యాలిడిటీ కేవలం 22,500 రూపీస్కి అనమాట. క్లియర్? రైట్. ఒకవేళ మీరు నాతో ఏం మాట్లాడాలనుకున్నా ఈ నెంబర్కి మీరు కాల్ చేయగలరు. కంప్లీట్ ఆప్షనల్ నీలా డీల్ చేస్తున్నామా. దిస్ ఈజ్ శ్రీనివాస్. క్లియర్? సో మరి ఇప్పుడు సర్వైవల్ అని అంటాం. సర్వైవల్ అంటే ఏంటి? అప్పటి కల్చరల్ ప్రాక్టీస్ అనేది ఇప్పటికీ కూడా ఉన్నది అంటే దాన్నే మనం సర్వైవల్ అని అంటాము. క్లియర్? రైట్. అప్పటి కల్చరల్ ప్రాక్టీస్ అనేది ఇప్పటికీ ఉంటే సర్వైవల్ అని అంటాం. మరి ప్యారలల్ అంటే ఏంటి? ప్యారలల్ అంటే ఒక దగ్గర ఒక కల్చరల్ ప్రాక్టీస్ అనేది ఆరిజిన్ అయింది, దాన్ని చూసి మిగతా వాళ్ళు కూడా సేమ్ అదే విధమైన కల్చరల్ ప్రాక్టీస్ కూడా చేస్తుంటే దాన్ని ప్యారలల్ అని అంటాము. ఫర్ ఎగ్జాంపుల్ ఒక హంటింగ్ ప్రాక్టీస్ అనేది ఒక ట్రైబల్ వాళ్ళు వాళ్ళ ఓన్గా ఇన్వెంట్ చేసి చేసుకున్నారు అంటే దాన్ని ఎగ్జాక్ట్గా కాపీ కొట్టి వాళ్ళ కల్చరల్ సెట్టింగ్స్లో వేరే వాళ్ళు యూస్ చేస్తే వాళ్ళని ప్యారలల్స్ అని అంటాం. అర్థమైందమ్మా? సర్వైవల్ అంటే ఏంటి? అక్కడ ఆరిజిన్ అయింది, ఆరిజిన్ అయిన తర్వాత అది కంటిన్యూస్గా ప్రాక్టీస్ అవుతూ ఉంటుంది ఇప్పటికీ కూడా, అండ్ దాన్ని చూసి వేరే వాళ్ళు ఎగ్జాక్ట్ రిపీట్గా చేస్తే దాన్ని మనం ప్యారలల్ అని అంటాము. సర్వైవల్ అండ్ ప్యారలల్ అంటే అంతే అన్నమాట. క్లియర్? అయితే ఎథ్నో ఆర్కియాలజీకి దీనికి రిలేషన్ ఏంటి అంటే క్లియర్. సో ఫాజిల్ ఎవిడెన్సెస్తో మనకి క్లియర్గా ఈ కల్చరల్ ప్రాక్టీసెస్ యొక్క యూనిక్నెస్ ఎక్కడ, ఎప్పుడు, ఎలా స్టార్ట్ అయ్యింది అనేది తెలుస్తుంది. అవునా? దాన్ని ఇప్పటికీ కూడా మన ట్రైబల్ పీపుల్ కానీ ఆర్ రూరల్ పీపుల్ కానీ ఏ విధంగా ఫాలో అవుతున్నారు అనేది చూస్తాం. దాన్ని సర్వైవల్ అని అంటాం. సో అదే విధమైన ప్రాక్టీసెస్ని వేరే కల్చరల్ సెట్టింగ్స్లో కూడా జరిగితే అప్పుడు మనం ప్యారలల్ అని అంటాము. సర్వైవల్ అండ్ ప్యారలల్ అంటే ఇంతేనమ్మా. అర్థమైందా? అయితే వీటి మీద రెగ్యులర్గా యూపీఎస్సీలో క్వశ్చన్స్ అనేవి అడుగుతారు. ఈ కాన్సెప్చువల్ క్లారిటీ అనేది చాలా ఇంపార్టెంట్ అన్నమాట. రైట్ సార్, అంతా బాగానే ఉంది, కొన్ని కేస్ స్టడీస్. ఎస్, వెరీ ఫైన్. కేస్ స్టడీస్ అనేవి మోస్ట్ ఇంపార్టెంట్ అన్నమాట. అయితే మీకు ఇటువంటి క్వశ్చన్స్ ఇచ్చినా సరే యూ హ్యావ్ టు డెఫినెట్లీ రైట్ కేస్ స్టడీస్, అండ్ మోస్ట్ ఆఫ్ ద టైమ్స్ కేస్ స్టడీస్ అనేవి యూపీఎస్సీ వాడే అడగడం జరుగుతుంది. ఫర్ ఎగ్జాంపుల్ ఒక్కసారి చూడండి. ఇఫ్ ఐ సే హంటింగ్ ప్రాక్టీసెస్లో, హంటింగ్ అనేది ఒక సర్వైవల్ ప్రాక్టీసే కదా. హిస్టారికల్గా ఎప్పటి నుంచో ల్యాక్స్ ఆఫ్ ఇయర్స్ దగ్గర నుంచి కూడా హ్యూమన్ తన సర్వైవల్ గురించి హంటింగ్ అనేది చేస్తున్నారు. హంటింగ్ అండ్ కలెక్షన్ అనేది చేస్తున్నాడు. అవునా? హంటింగ్ గ్యాదరింగ్ అని అంటాం. అవునా? రైట్. అయితే హంటింగ్లో ఒక సర్వైవల్ ప్రాక్టీస్ అనేది చూడండి. దెర్ ఈజ్ వన్ ట్రైబ్, దట్ ఈస్ ద ఇన్యూట్ ట్రైబ్ అనమాట. క్లియర్? ఇన్యూట్ ట్రైబ్ అనే వాళ్ళు ఉన్నారు. ఎక్కడుంటున్నారు వీళ్ళు? ఆర్కిటిక్ రీజియన్ దగ్గర. క్లియర్? ఆర్కిటిక్ రీజియన్ దగ్గర ఇన్యూట్ ట్రైబ్ వాళ్ళు ఉన్నారు. అయితే అక్కడ వాటర్స్ అనేవి ఉండడం, సో వీళ్ళు ఫిషింగే ఎక్కువ చేసేవారు అనమాట. అయితే వీళ్ళకి ఒక యూనిక్ ప్రాక్టీస్ ఉంది. దేల్ కిల్ ది వేల్స్. వేల్స్ని వాళ్ళు కిల్ చేస్తారు. అయితే ఈ వేల్స్ని కిల్ చేసే ప్రాక్టీస్ అనేది చాలా యూనిక్గా ఉంటుందన్నమాట. వాళ్ళు హ్యాండ్ క్రాఫ్టెడ్ ఐటమ్స్ని యూజ్ చేసి వేల్స్ని కానీ రిమైనింగ్ మెరైన్ యానిమల్స్ కానీ ఇన్యూట్ ట్రైబ్ వాళ్ళు చంపడం జరుగుతుందన్నమాట. క్లియర్? అంటే వీళ్ళ హంటింగ్ ప్రాక్టీస్ అనేది, వీళ్ళ ఫిషింగ్ ప్రాక్టీస్ అనేది కంప్లీట్ యూనిక్ స్టైల్లో ఉంటుంది. హ్యాండ్ క్రాఫ్టెడ్ ఐటమ్స్ ఇప్పటికీ. ఎస్, సర్వైవల్ అంటే మీనింగ్ అదే. ఇప్పటికీ ఇన్యూట్ ట్రైబ్ వాళ్ళు ఆర్కిటిక్ రీజియన్లో ఎవరైతే ఉంటారో వాళ్ళు మెరైన్ యానిమల్స్ని చంపడానికి సేమ్ అదే ప్రాక్టీసెస్ని ల్యాక్స్ ఆఫ్ ఇయర్స్ నుంచి దాన్నే ఫాలో అవుతూ వస్తున్నారనమాట. రైట్. ఇది సర్వైవల్కి ఎగ్జాంపుల్. మరి ప్యారలల్కి ఏంటి ఎగ్జాంపుల్? ఎస్, ఇన్యూట్ ట్రైబ్ దగ్గర నుంచి చూస్తూ సైబీరియా రీజియన్లో, క్లియర్, సైబీరియా అంటే రష్యా సైబీరియా రీజియన్లో దెర్ ఈజ్ వన్ ట్రైబ్, ఇట్ ఈస్ కాల్డ్ ది చూక్చి. క్లియర్? చూక్చి పీపుల్ ఉన్నారు. ఈ చూక్చి పీపుల్ కూడా ఈ ఇన్యూట్ ట్రైబల్లానే సేమ్ మెథడ్స్ని, సేమ్ రిచువల్ ప్రాక్టీసెస్ని కూడా ఫాలో అవుతున్నారు. ఏ విధంగా ఇన్యూట్ ట్రైబ్ వాళ్ళు వేలింగ్ ప్రాక్టీసెస్ని, మెరైన్ ప్రాక్టీసెస్ని చేస్తున్నారో అదేవిధంగా సైబీరియా పీపుల్ కూడా చేస్తున్నారనమాట. అర్థమైందా? సర్వైవల్ అండ్ ప్యారలల్. సర్వైవల్ అక్కడ స్టార్ట్ అయింది, యూనిక్గా ఇప్పటికీ కంటిన్యూ అవుతుంది. దాన్ని చూసి వేరే వాళ్ళు ప్రాక్టీస్ అయితే దాన్ని మనం ప్యారలల్ అని అంటాము. క్లియర్? ఇది మాత్రమే కాదు, ఇంకా ఎగ్జాంపుల్ చూడండి. ఇక్కడ ఒకసారి చూడమా.
అయితే మీ యూపీఎస్సీ ప్రిపరేషన్ మీరు ఇంట్లో ఉండే ప్రిపరేషన్ అవ్వాలనుకున్నా సరే మనకి యూపీఎస్సీ ఇన్ఫినిటీ కంప్లీట్ ఆన్లైన్ కోర్స్ అనేది ఉంది. అయితే కంప్లీట్ కోర్స్ అనేది మనకి 60,000 వర్త్ ప్రోడక్ట్ అనేది కేవలం 45,000 రూపీస్కే, ఫ్లాట్ 15,000 అమ్మ, ఫ్లాట్ 15,000, 45,000కే మీకు పూర్తిగా అవైలబుల్గా ఉంటుంది. అయితే 15th అక్టోబర్ వరకు మాత్రమే వ్యాలిడిటీ అనమాట. సో మీరు ఇమీడియట్గా స్టార్ట్ అవ్వడం అనేది మంచిది. బ్యూటీ ఆఫ్ ది కోర్స్ ఏంటంటే మీకు లైఫ్ టైం వ్యాలిడిటీ వస్తుంది. సో మీకు కంటిన్యూస్ గైడెన్స్ సపోర్ట్ ఉంటుంది, ఎన్సీఆర్టీ క్లాసెస్ వస్తాయి, స్టేట్ లెవెల్ ఎగ్జామ్స్ వస్తుంది, కరెంట్ అఫైర్స్ రెగ్యులర్ ఆన్సర్ రైటింగ్ ప్రిపరేషన్స్తో సహా ఎండ్ టు ఎండ్ కంప్లీట్గా క్లియర్ అవుతుందన్నమాట. క్లియర్. మీకు ఏ డౌట్ ఉన్నా మీరు ఈ నెంబర్కి కాల్ చేయగలరు, డెమో సెషన్స్కైనా మీరు ఈ నెంబర్కి కాల్ చేయగలరు అనమాట. హంటింగ్లోనే మరొక కేస్ స్టడీ అనేది చూడమ్మా. క్లియర్. దట్ ఈజ్ మంగోలియా. క్లియర్. మంగోలియాలో దెర్ ఈజ్ వన్ ట్రైబ్, కజకిస్తాన్ దగ్గర ఉంటారు. వాళ్ళని కజక్ పీపుల్ ఆర్ కజక్ ట్రైబ్ అని పిలవడం జరుగుతుందన్నమాట. అయితే సర్వైవల్కి ఎగ్జాంపుల్ చెప్తున్నాను. సర్వైవల్. క్లియర్. రైట్. వాళ్ళు హిస్టారికల్గా ఒక ప్రాక్టీస్ని తీసుకొచ్చారు, దాన్ని ఈగల్ హంటింగ్ అని అంటాం. ఈగల్ హంటింగ్. అయితే మీరు దీన్ని చూసి ఈగల్ని హంట్ చేస్తారేమో అనుకుంటారు. నో, ఈగల్ని హంట్ చేయరు. ఈగల్ని ఉపయోగించుకొని చిన్న చిన్న యానిమల్స్ని హంట్ చేయడం అనేది జరుగుతుంది. అంటే ఫర్ ఎగ్జాంపుల్ ఒక ల్యాండ్ యానిమల్ స్పీడ్గా పరిగెడుతుంది అనుకోండి, అయితే ఈగల్స్ని యూజ్ చేసి ఆ స్మాల్ ల్యాండ్ యానిమల్ని పట్టుకునే విధంగా ట్రై చేస్తారనమాట. క్లియర్. దీనికంటూ ఈ ఈగల్స్కి వాళ్ళు బాగా ట్రైనింగ్ ఇస్తారు, బాగా చూసుకుంటారు. మొత్తం వాళ్ళ హంటింగ్ ప్రాక్టీసెస్ అంతా కూడా ఈగల్స్ ఉపయోగించుకొని చేయడం జరుగుతుంది. ఇది మంగోలియాలో కజక్ పీపుల్ యూజ్ చేసే ఈగల్ హంటింగ్ ప్రాక్టీసెస్ అని అంటాం. ఈ ఈగల్స్తో దే యూస్ టు క్యాచ్ ది ఫాక్సెస్ని క్యాచ్ చేస్తారు అండ్ అదర్ స్మాల్ యానిమల్స్. క్లియర్. చిన్న చిన్న యానిమల్స్ని కూడా ఈ ఈగల్స్తోనే పట్టడం అనేది జరుగుతుంది. సో చూసారు కదమ్మా, ఇదొక డిఫరెంట్ ప్రాక్టీస్, ఇదొక కేస్ స్టడీ సర్వైవల్లో మనం చూస్తామన్నమాట. క్లియర్. అదే ఇఫ్ యూ టేక్ ప్యారలల్, ఎస్, దెర్ ఈజ్ కిర్గిస్తాన్ పీపుల్. క్లియర్. కిర్గిజ్ సో కిర్గిజ్ పీపుల్ కూడా కిర్గిస్తాన్లో ఉంటారు. వాళ్ళు కూడా ఈ ఈగల్ హంటింగ్ ప్రాక్టీస్ని యూజ్ చేస్తున్నారు. అంటే ఈగల్స్ని ఉపయోగించుకొని హంటింగ్ ప్రాక్టీసెస్ అనేవి చేస్తున్నారనమాట. క్లియర్. సో సర్వైవల్ ఎక్కడ? మంగోలియాలో ఉన్న కజక్ పీపుల్. మరి ప్యారలల్ ఎక్కడ? కిర్గిస్తాన్ ఉన్న పీపుల్ అనమాట. ఇక్కడ మనం ఈగల్ హంటింగ్ అనేది సేమ్ ఒక కొత్త యూనిక్ ప్రాక్టీస్గా మనం చూడడం అనేది జరుగుతుంది. క్లియర్. సో దీంతో ఇప్పుడు మనకి ఏమర్థమవుతుంది? సర్వైవల్స్ అంటే ఏంటి, ప్యారలల్స్ అంటే ఏంటో అర్థమైంది కదమ్మా. సో ఓవరాల్గా టాపిక్స్ దట్ ఈస్ ఎథ్నో ఆర్కియాలజీ, సర్వైవల్ అండ్ ప్యారలల్ ఇవన్నీ కూడా ఇంపార్టెంట్ అనమాట. రైట్. ఎస్. చూడమ్మా, దసరా ధమాకా ఆఫర్స్ అనేవి ఇన్స్టిట్యూట్లో స్టార్ట్ అయ్యాయి. మీ యూపీఎస్సీ ప్రిపరేషన్ మీరు ఆఫ్లైన్లో చేయాలి అనుకుంటే యూ కెన్ కమ్ ఫర్ విశాఖపట్నం. మనకి ఇక్కడ 1 year వ్యాలిడిటీ కోర్స్, జనరల్ స్టడీస్, సీసాట్ టెస్ట్ సిరీస్తో కలిపి ఉన్నది. ఫీజు కేవలం 40,000కే లాంచ్ చేయడం జరిగింది. ఫ్లాట్ 20,000 రూపీస్ ఆఫర్ అమ్మా, ఫ్లాట్ 20,000 ఆఫర్. అయితే ఆఫ్లైన్తో పాటు మీకు ఆన్లైన్ 30,000 రూపీస్ వర్త్ కోర్స్ అనేది కూడా ఫ్రీగా ఇవ్వడం అనేది జరుగుతుంది. 1 year వ్యాలిడిటీ అనమాట. అయితే జనరల్గా రెగ్యులర్గా కోర్స్ ఫీజు అనేది 60,000 ఉంటుంది, అది ఇప్పుడు మనం 40,000 తీసుకొచ్చాము. క్లియర్. అయితే ఫీజు వ్యాలిడిటీ అనేది 15th అక్టోబర్ లోపల జాయిన్ అయితేనే ఈ దసరా ఆఫర్ అనేది అవైలబుల్గా ఉంటుందన్నమాట. మీకు ఏ డౌట్ ఉన్నా సరే ఈ నెంబర్కి కాల్ చేయగలరు, 7893899553. అయితే జనరల్గా 1 year వ్యాలిడిటీతో మీకు క్లాసెస్ అనేవి కంప్లీట్ అవుతాయి. బట్ డైలీ ఆన్సర్ రైటింగ్ రాయాలనుకున్నా, ఎన్సీఆర్టీ క్లాసెస్ ఎక్స్ట్రా కావాలనుకున్నా, ఆర్ స్టేట్ లెవెల్ ఎగ్జామ్స్ కంటిన్యూస్గా కావాలనుకున్నా, రెగ్యులర్గా ఆన్సర్ రైటింగ్, కరెంట్ అఫైర్స్ ఇట్లా నెక్స్ట్ అండ్ కంటిన్యూస్ సపోర్ట్ అనేది కావాలనుకుంటే మాత్రం ఇట్ ఈస్ వెరీ అడ్వైజబుల్ టు గో ఫర్ లైఫ్ టైం వ్యాలిడిటీ. క్లియర్. లైఫ్ టైం వ్యాలిడిటీ అనేది ఆఫ్లైన్ 1 lakh ఫీజు అనేది దసరా ఆఫర్ కింద కేవలం 75,000 అమ్మ. మీరు మార్కెట్లో ఎక్కడైనా చెక్ చేయొచ్చు. మనం హాఫ్ ది ప్రైస్లో మొత్తం బ్యూటిఫుల్ ప్రొడక్ట్స్ అన్నీ కూడా ఇవ్వడం అనేది జరుగుతుంది. ఒకసారి మీరు కంపేర్ చేయండి, క్లాసెస్ చూడండి, వినండి, ఎక్కడ కంటిన్యూస్ సపోర్ట్ ఉంటుందో ఒక్కసారి చూడండి అండ్ దెన్ యూ కెన్ టేక్ ది డెసిషన్. క్లియర్. సో దసరా ధమాకా ఆఫర్ ఇన్ఫినిటీ ఆఫ్లైన్ అనమాట విశాఖపట్నంలో. క్లియర్. అండ్ కంప్లీట్ ఆన్లైన్ క్లాసెస్ అన్నీ కూడా పూర్తి యాక్సెసిబిలిటీ మీకు వస్తుంది. అయితే ఇది కూడా 15th అక్టోబర్ వరకు మాత్రమేనమ్మా. మీరు ఈ నెంబర్కి కాల్ చేయగలరు, 7893899553 నెంబర్కి మీరు కాల్ చేసి ఇంకా మీ డౌట్స్ని మీరు క్లియర్ చేసుకోవచ్చు.